ఇక వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ మూడో రోజు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి మెజారిటీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 38 మంది ఎలిమినేట్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 1,55,095 ఓట్లుగా నిర్ణయించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మొదటగా ఎవరు మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారో వారే గెలిచినట్లు ప్రకటిస్తారు. ఇక మొదటి ప్రాధాన్యత ఓట్ల 4 రౌండ్లలో కలిపి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 18,565 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక 4 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థికి 122,813 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104,248 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు వచ్చాయి. గెలవాలంటే కాంగ్రెస్ అభ్యర్థికి 32,282 ఓట్లు, ఇక బీఆర్ఎస్ అభ్యర్థికి 50,847 ఓట్లు రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా -3 వరకు కూడా ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. 52 మంది అభ్యర్థులు బరిలో ఉంటే 52 నుంచి చివరిగా అని ఎలిమినేషన్ చేసుకుంటూ వచ్చారు. చివరగా మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి 43,000 ఓట్లలో ఏదైతే సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు పోలయ్యో ఆయన సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. -3 వరకు కూడా ఈ ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఫలితాలు కూడా వెల్లడి కాబోతున్నాయి. అంతకంటే ముందు ఈయనకంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి అశోక్ కుమార్ అనేటువంటి స్వతంత్ర అభ్యర్థి సంబంధించినటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు కూడా లెక్కబెట్టారు. మరొక 10 మంది సంబంధించినటువంటి అభ్యర్థుల ఓట్లు కూడా లెక్కబెట్టడం జరిగింది. ఈ 11 మంది సంబంధించిన సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లలో ఓరాహోరీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఓరాహోరీగా ఓట్లు షేర్ అవుతున్నాయి. సమానంగా ఓట్లు షేర్ అవుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా అశోక్ కుమార్ సంబంధించినటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లలో అత్యధికంగా రాకేష్ రెడ్డికి షేర్ అవుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే సర్వత్ర కూడా ఉత్కంఠ ఉంది. సర్వత్ర కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్లు మాత్రమే గెలుపును నిర్ధారిస్తాయి కాబట్టి ప్రస్తుతం అశోక్ కుమార్ సంబంధించినటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు, గుజ్జల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ సంబంధించినటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు ఎవరికి ఎక్కువగా షేర్ అయ్యాయి, ఎవరిని విజయం వరిస్తుందనేది కూడా సర్వత్ర కూడా ఆసక్తిగా ఉంది. సర్వత్ర కూడా ఉత్కంఠగా ఉంది. అన్ని ఎన్నికల్లా కాకుండా ఈ ఎన్నిక ప్రాధాన్యత క్రమంలో జరిగింది. ప్రాధాన్యత క్రమంలోనే ఈ ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది కాబట్టి ఓటేసినటువంటి అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతగా ఓట్లు వాళ్ళు ఉపయోగించుకున్నారు కాబట్టి మొదటి ప్రాధాన్యతలో ఎవరికి కూడా విజయం వరించలేదు. ఎవరు కూడా గెలుపు కోటాకు సంబంధించినటువంటి రీచ్ కాలేదు కాబట్టి అనివార్యంగా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమైంది. సెకండ్ ప్రిఫరెన్షియల్ సంబంధించిన ఓట్ల లెక్కింపు కూడా -3 వరకు వచ్చింది. 52 మంది అభ్యర్థులు బరిలో ఉంటే దాదాపుగా 49 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ అనేది పూర్తయింది. వారికి వచ్చినటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లను ఆయా ముందున్నటువంటి అభ్యర్థులకు బదిలీ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాకేష్ రెడ్డికి 1,15,000 వరకు కూడా ఓట్లు షేర్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తీన్మార్ మల్లన్నకు 1,23,000 వరకు కూడా వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే తీన్మార్ మల్లన్న గెలవాలంటే దాదాపుగా 30,000 ఓట్ల వరకు కూడా ఆయనకి ఇంకా రావాల్సి ఉంది. అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి అయితే ఇంకొక 45,000 ఓట్లు వస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఒక్క బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి వద్దనే 43,000 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే కౌంటింగ్ పూర్తయినటువంటి అశోక్ కుమార్ అనేటువంటి స్వతంత్ర అభ్యర్థికి 30,000 ఓట్లు ఉన్నాయి. ఈ 30, 40, 70,000 ఓట్లలో ఎన్ని ఓట్లు సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు పోలయ్యాయి, ఆ పోలిన ఓట్లలో ఎవరికి ఎంత షేర్ అయింది అనేది కూడా మరి కాసేపట్లో తెలియబోతుంది. ఆసక్తిగా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాకేష్ రెడ్డి అయితే కౌంటింగ్ హాల్లోనే ఉన్నారు. సర్వత్ర కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న ఆశాంతం కూడా ఎన్నికల కౌంటింగ్ సంబంధించి కొంత అలసత్వం వ్యవహరించారు, కొంత పారదర్శకంగా చేయలేదనే నేపథ్యంలో ప్రతిదీ కూడా రౌండ్ టేబుల్ వారిగా, ఎలిమినేషన్ వారిగా ప్రతిదీ కూడా పరిశీలిస్తూ రాకేష్ రెడ్డి అన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో అయితే రాకేష్ రెడ్డిని నిజమైన హీరోగా మనం చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ ఎన్నిక జరిగినటువంటి 12 జిల్లాల్లో 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 మంత్రులు ఉన్నారు, 5 ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అపారమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి హోరాహోరీగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ముచ్చెమటలు పట్టించడం అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి ప్రతి రౌండ్ కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ గెలుస్తుందన్నటువంటి ఆయన టెన్షన్ కూడా మనకు కనపడుతూ ఉంది. ఎందుకంటే సాంప్రదాయబద్ధమైనటువంటి
పద్ధతి. ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తూ ఉంది. 4 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తూ ఉంది. పట్టభద్రులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతూ వస్తూ ఉన్నారు. ఈసారి కూడా సాంప్రదాయబద్ధంగా ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నటువంటి ఒక భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నట్టుగా కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఎందుకంటే సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు భారీగా బీఆర్ఎస్ పార్టీకి షేర్ అయినట్టుగా కూడా మనకు వచ్చినటువంటి సమాచారం ద్వారా ఏజెంట్ల ద్వారా చీఫ్ ఏజెంట్ ద్వారా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా మరికొన్ని గంటల్లో ఈ సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు ఎవరికి పోలయ్యాయి, ఎవరికి షేర్ అయింది, విజేతగా ఎవరు వస్తారనేది కూడా సర్వత్రా ఆసక్తిగా ఉంది. అశోక్ కుమార్ సంబంధించినటువంటి ఓట్లు కొంత క్రియాశీలకంగా ఉన్నప్పటికీ కూడా అసలైనటువంటి అభ్యర్థి ఎవరైతే గుజ్జల ప్రేమేంద్ర రెడ్డి ఉన్నారో ఆయనకు పడ్డటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు మాత్రమే ఇక్కడ విజేతలను నిర్ధారిస్తారు. కాబట్టి గుజ్జల ప్రేమేంద్ర రెడ్డికి సంబంధించిన సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్ల లెక్కింపు అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. ఓవర్ టు యూ. రైట్ రాము, థ్యాంక్ యూ.